రామ్ రామ్ ఫ్రెండ్స్, తమిళనాడులో ఈ మృతదేహంతో వెళ్తున్న అంబులెన్స్ వెంబడి వందల మంది ర్యాలీగా వెళ్తున్నారు. చూసారా ఈ వీడియో? ఆ నలుగురు సినిమాలో లాగా జనాలు ఇంతలా వచ్చారు అంటే ఆ వ్యక్తి ఎంతటి మంచి పని చేసి ఉండొచ్చును కదా. ఎంతటి గొప్ప సంఘ సంస్కర్త అయి ఉండొచ్చు. సమాజం పట్ల ఎంత ప్రేమ ఉండి ఉండవచ్చును. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మృతదేహం కోయంబత్తూరుకి చెందిన భాషాది. ఆయన చేసిన పని సమాజం మీద అమితమైన ప్రేమతో బాంబు దాడులు చేయించి 58 ప్రాణాలను తీశాడు. 200కి పైగా గాయపడ్డారు. వేల మంది వచ్చారు. చూసారా? తమిళనాడులో సిట్టింగ్ ఎంపీ బహిరంగంగా ప్రగాఢ సానుభూతి తెలిపాడు. ఇది జరిగింది ఎక్కడా? వేరే దేశంలో అనుకున్నారు. మన దేశంలోనే తమిళనాడులో. ఇంతకంటే దేశద్రోహం ఉంటుందా? కొన్ని వందల మంది వాడి మద్దతుదారులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇలా టెర్రరిస్టుల అంతిమయాత్రకు వందల్లో వేలల్లో హాజరుకోవడం కొత్త కాదు. గతంలో ముంబై పేలుళ్ల సూత్రధారి అంతిమయాత్రకు కూడా వేలాదిగా తరలివచ్చారు. ఈ మందలో కనీసం 5% మంది కూడా అబ్దుల్ కలాం అంతిమయాత్రలో పాల్గొనలేదు. అజ్మల్ కసబ్కి, యాకూబ్ మీనన్కి ఇలా ఏ ఉగ్రవాది చనిపోయినా మన దేశపు అబ్దుల్లాలు వాళ్ళని హీరోలుగా చూసి సంఘీభావం తెలుపుతారు. హిందువులు చంపిన వాళ్ళు హీరోలా వీళ్ళకి? మరి వాళ్ళు ప్రాణాలు తీసింది ఎవరివి? అబ్దుల్లాలు కాని వాళ్ళవి కాబట్టి వీళ్ళు వాళ్ళకి హీరోలా? ఈ ర్యాలీలో ఉన్న ప్రతి ఒక్కరి మనోగతం ఏమై ఉంటుంది మీకు నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటారా? ఇలా చేస్తూనే మాకు స్వేచ్ఛ లేదు అంటారు. ఇలా చేస్తూనే ఉగ్రవాదులకు మతం లేదు అంటారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి నిర్మూలిస్తామని అన్న ప్రభుత్వం. ఈ టెర్రరిస్ట్ అంతిమయాత్రకు వందల మంది పోలీసులు భద్రత కల్పించింది తమిళనాడు డిఎంకే ప్రభుత్వం. ఇలాంటి ఒక పార్టీకి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, సెక్యులర్ వాదులు నైతిక మద్దతు ఇస్తారు. చూడండి, ఇటువంటి అంతిమయాత్రలో పాల్గొంటూ మీరు సమాజానికి ఎటువంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు అని ఏ సెక్యులర్ మేధావి, ఏ ఇండిపెండెంట్ జర్నలిస్టు వీరిని ప్రశ్నించడం మీరు చూడరు. అబ్బే, ఈ సెక్యులర్ మేధావులు అయితే పెదవి విప్పరు. విప్పితే వారి కాంగ్రెస్ సెక్యులరిజం ప్రమాదంలో పడిపోతుంది కదా. అందుకని సెక్యులర్స్ ఆర్ స్లీపింగ్. అసలు ఎవరి భాష? నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఉమ్మా వ్యవస్థాపకుడు ఎస్ఏ భాష డిసెంబర్ 17న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కోయంబత్తూరు వరుస పేలుళ్ల కేసులో 84 ఏళ్ల భాష 98 ఫిబ్రవరి నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొన్ని నెలల క్రితం మద్రాస్ హైకోర్టు పెరోలుపై విడుదల కావడంతో కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపాడు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని కూడా బెదిరించాడు ఈయన. షాకింగ్ విషయం ఏంటి అంటే 58 మందిని పొట్టన పెట్టుకొని 231 మంది గాయపరిచిన కోయంబత్తూరు వరుస పేలుళ్ల సూత్రధారి ఈయన ఉగ్రవాది అని అందరికీ తెలిసిన డిసెంబర్ 17న కోయంబత్తూరులో జరిగిన ఆయన అంతిమయాత్రలో వేలాది మంది అబ్దుల్లాలు పాల్గొనడం. ఒక ఇస్లామిక్ ఉగ్రవాదికి వేలాది మంది బహిరంగంగా పొగడ్తలతో ముంచెత్తడాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి వాళ్ళ మన దేశంలో మన చుట్టూ ఉన్నారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది దేశానికి, ప్రజలకి ప్రమాదకరం అవునా కాదా? ప్రభుత్వాలు, అక్కడ ప్రజలు సమాజానికి ఏం చెప్దామనుకుంటున్నారు? 231 మంది ప్రాణాలతో ఉన్నారు. కానీ చచ్చిన జీవచ్చే వల్ల కాళ్ళు పోగొట్టుకొని, చేతులు పోగొట్టుకొని, కళ్ళు పోగొట్టుకొని వాళ్ళ గురించి పాపం అనేవాళ్ళు లేరు కదా. మీకు ఈ రోజున ఈ సమాచారం చెప్పడానికి ముఖ్య కారణం, మన దేశంలోనే ఉంటూ, మన మధ్యలోనే ఉంటూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ గాలి పీలుస్తూ ఎలాంటి వారిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని తెలియచేయడానికి. పాముకి కూరల్లోనే విషం ఉన్న కొందరికి ఒళ్ళు నిండా ఉంటుంది అని అర్థమవుతుంది కదా. 58 మంది ప్రాణాలు తీసిన వారిని హీరోలుగా చూస్తున్నారంటే వాళ్ళ మానసిక స్థితి, పరిస్థితి ఏంటి అనేది మనం అందరం ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ ఇదే వాస్తవం. సో మీ చుట్టూ ఎవరు ఉన్నారు, వాళ్ళని ఏ ప్రభుత్వాలు కాపాడుతున్నాయి, ఆ ప్రభుత్వాలకి విరుగుడు ఎవరు అనేది తెలుసుకుంటే చాలు. ఆ విరుగుడు, ఆ యాంటీ వైరస్ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే మనం రక్షింపబడతాం. మన దేవాలయాలు రక్షింపబడతాయి, మన నమ్మకాలు రక్షింపబడతాయి, గౌరవింపబడతాయి. అర్థమైంది కదా. జై భారత్, జై హింద్.